వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నాకు తెలీదు, కానీ నీకు ఆ లోటు లేకుండా పెంచుకుంటాను. నీకే కష్టం కలగకుండా ప్రాణంగా చూసుకుంటాను. అమ్మగా ఇది నా హామీ, సరేనా? మీ నాన్నని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆయన్ని దక్కించుకోవడం కోసమే నేను దగ్గరయ్యాను. కానీ మీ నాన్న మాత్రం నన్ను కావాలనే దూరం పెడుతున్నారు. అలా అని ఆయన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ నాన్న పక్కా జెంటిల్మెన్. అమ్మాయిలంటే చాలా గౌరవం. నువ్వు నా కడుపులో ఉన్నావన్న విషయం ఆయనకి తెలియదురా. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనలో మార్పు వస్తుంది. మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. కానీ ఈ శుభవార్తని చెప్పే అవకాశం కూడా లేదురా. మీ నాన్న నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కనీసం మెసేజ్లకి రిప్లై ఇవ్వటం లేదు. బాబ్జీ, పండు ప్రాబ్లం కి సొల్యూషన్ ఏం చేయాలో నాకేం తెలియడం లేదు. ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు కదా? నా చితికి నేనే నిప్పు పెట్టుకోలేను కదా దివ్య. ఏంటి? తెలిస్తే చెప్పకుండా ఉంటానా దివ్య అంటున్నాను. అదేం విచిత్రమో బాబ్జీ. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని ప్లాన్లు వేసినా పండుని ఆమె లవర్ని కలపడంలో నేను ఫెయిల్ అవుతున్నాను. సర్లే దివ్య, ఈ జంటని కలపాలని ఆ దేవుడికి లేదేమో. మానవ మాత్రం మనం ఏం చేయగలం? ఎవరు బాబ్జీ? ఫోన్ చూసి అంత టెన్షన్ పడుతున్నావు? అదా, అది మా మేనేజర్ చేశాడు. ఆఫీసులో ఎంత వర్క్ చేస్తున్నా సరిపోనట్టు ఇంటికొచ్చినా టార్చర్ పెడుతున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు బాబ్జీ. నా వల్ల కాదు దివ్య. ఏమైనా అనుకుంటాడేమో. అనుకుంటే అనుకోని, నేను మాత్రం లిఫ్ట్ చేయను. ఇంకోసారి కాల్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసేస్తాను. చూసావారా మీ నాన్న పరిస్థితి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం ఉండదు. ఆ దేవుడు మీ నాన్న ఎప్పుడు కరుణిస్తారో ఏంటో. సంధ్య, నువ్వేనా? లోపలికి రా. అక్కడే ఆగిపోయావే. గుమ్మం వరకు వచ్చి నిలబడి ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? ఓహ్, ఇది నా గదైనా ఇల్లు మొత్తం మీదే కదా. ధైర్యంగా లోపలికి రా. ఏంటి సంధ్య, నేను పిలిచినా రావు, మాట్లాడినా వినిపించుకోవు. అలాంటిది ఈ నైట్ టైం డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చావేంటి? మీతో మాట్లాడాలి. మాట్లాడు, నాకు కావాల్సింది కూడా అదే. ఆకాష్ అత్తమామలు వచ్చినప్పుడు మీ పద్ధతి అస్సలు బాగోలేదు. ఓ, అసలే వాళ్ళకి నేనంటే కోపం. మీ మాటల వల్ల ఆ కోపం ఇంకా పెరిగింది. వాళ్ళంటే ఆకాష్ కూడా ఇష్టం లేదని చెప్పాడు. నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు? వాళ్ళన్నది నన్నే కదా. ఈ రోజు కాకపోయినా మళ్ళీ మళ్ళీ వస్తారు. అలానే వెటకారంగా తక్కువ చేసి మాట్లాడతారు. నీతో ప్రాబ్లం ఇదే సంధ్య. నువ్వు కావాలనుకున్న వాళ్ళని అస్సలు పట్టించుకో. వద్దన్న వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తావు. చాలా మారిపోయావు సంధ్య నువ్వు. మారిపోయింది నేను కాదు, మీరు. నాకు తెలిసిన సూర్యకి, నేను చూసిన సూర్యకి, ఇప్పుడు నా కళ్ళ ముందున్న మీకు
చాలా తేడా ఉంది. ఆ పాత సూర్యకి మనుషుల మనసు నొప్పించడం తెలియదు. ఒక్క మాట చెప్పే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు, కానీ ఇదివరకట్లా కాదు. నీ మనసులో ఉన్న సూర్య చచ్చిపోయినట్టే. నీకు తెలిసిన సూర్య కూడా మాయమైపోయాడు. కొత్తగా ఇలా మారిపోయాడు. ఎందుకీ మార్పు? ఎవరిని సాధించాలని ఈ మాటలు? నేనెందుకు సాధిస్తాను సంధ్య? నేనేమైనా ఆకాశ్ మీద పగతో వచ్చానా, లేక నీ మీద ప్రతీకారంతో ఉన్నానా? ఆకాశ్ మాట కాదని లేక ఇంటికి వచ్చాను. నీకిష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇదిగో ఈ మాట తీరు గురించి చెప్తున్నాను. అసలు మీ సమస్య ఏంటి? నేనెప్పుడు మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు, అలాగే ఆకాష్కి ద్రోహం చేయాలనుకోవడం లేదు. కేవలం మీ ఆరోగ్యం కోసం, అమ్మా నాన్నల ఆనందం కోసమే ఆకాష్కి అబద్ధం చెప్పాను. మీకు భార్యగా నటించాను. మీ మనసులో ఇంకా అదే కోపం ఉందా? అదే డైరెక్ట్గా చెప్పలేక ఇలా మాట్లాడుతున్నారా? సరే, డైరెక్ట్గా చెప్తాను, విను. నేనెలా మాట్లాడినా, ఎందుకు మారిపోయినా అన్నిటికీ కారణం నువ్వే. నా మనసుకు తగిలిన గాయానికి మందే లేదు. ఒక్కొక్కటిగా అన్నీ మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నాను, కానీ నువ్వు మాత్రం నన్నింకా దోషిలానే చూస్తున్నావు. ఆకాశ్ అత్తమామలు వచ్చినప్పుడు నేనెవరో చెప్పడానికి అంత ఆలోచించావెందుకు? మన మధ్య ఏ రిలేషన్ లేనప్పుడు మొదటి భర్త అని చెప్పడానికి అభ్యంతరం ఏంటి? అంటే అది వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారేమోనని. నేనేం మాట్లాడకపోతే నా గురించి కూడా తప్పుగా అనుకుంటారు కదా, అందుకే మాట్లాడాను. కానీ ఇప్పుడు అది కూడా నేరం అన్నట్టు నన్ను నిలదీయడానికి వచ్చావు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో సంధ్య, నా గుండెకి నువ్వు చేసిన గాయానికి మందే లేదు. నిన్ను క్షమించే అంత పెద్ద మనసు ఇక నాకు రాదు. ఎన్నేళ్ళు బ్రతుకుతానో తెలీదు, కానీ నా అనుకున్న వాళ్ళు చేసిన తప్పులకి నిత్యం నేను ఏడుస్తూనే ఉంటాను. నీ కన్నీరు నా మనసును కరిగించే రోజులు పోయాయి సంధ్య. నా మాటల్లో బాధ నీకు తెలియాలి. నువ్వు దూరం అవడం వల్ల నేను ఎంత నరకం అనుభవించానో నీకప్పుడప్పుడు నేనిలా గుర్తు చేస్తూనే ఉంటాను. భార్య కాని భార్యగా ఉన్న నీ చేత భార్యగా చేసే సేవలన్నీ చేయించుకుంటాను. ఆకాష్ నా నుంచి నిన్ను దూరం చేసినట్టే ఆకాష్కి నిన్ను దూరం చేసి మళ్ళీ నా సొంతం చేసుకుంటాను.